లోకేష్‌కి పట్టాభిషేకం చేయాల్సినటువంటి సమయం అయితే వచ్చేసింది. ఎందుకయ్యా అంటే వాస్తవంగా తన స్పీచుల్లో మంచి గాఢత, అద్భుతమైనటువంటి అవగాహనతో మాట్లాడుతున్నారు. ఎక్కడ వార్డింగ్‌ని డౌన్ చేయాలి, ఎక్కడ వార్డింగ్‌ని పెంచాలి, ఎక్కడ ఫోర్స్‌ఫుల్‌గా ఉండాలి, ఇదంతా పర్ఫెక్ట్‌గా స్పీచ్‌లు ఇస్తున్నారు. దాంతో పాటుగా మోడీకి బాగా అత్యంత ఆప్తులయ్యారు. ప్లస్ ఐటీ పరిశ్రమలు తీసుకురావడం ద్వారా తనదైనటువంటి ముద్రేసుకున్నారు. తండ్రికి తగ్గ వారసుడిగా నిరూపించుకున్నారు. అన్ని శాఖలు సంబంధించినటువంటి పనుల్ని ఓ రకంగా మానిటర్ చేసుకొస్తున్నారు. ఓవరాల్‌గా ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు పరిపాలన లోకేష్ చుట్టూతానే నడుస్తుంది. ఆయనకి త్వరగా పట్టాభిషేకం చేయడం అనేది అవసరమే. ఎందుకంటే అలా పట్టాభిషేకాలు చేయకపోతే అధికారంలో ఉన్నప్పుడు తర్వాత ఇబ్బంది పడతారనడానికి సాక్ష్యం రాహుల్ గాంధీ 2009లో పీఎం అవ్వాల్సినటువంటి వాడు చెడగొట్టుకున్నాడు. 2011లో 12లోనో అవుతాడు అనుకున్నది కూడా వదులుకున్నాడు. ఇప్పటిదాకా మళ్ళీ అవ్వడం కష్టమవుతుంది. అట్లాగే కేటీఆర్ 10 ఏళ్లలో కేసీఆర్ ఉండగానే తనని పెట్టి ఉండాల్సింది. ఇప్పుడు తను తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి సీరియస్‌గా ఆలోచించాల్సిన సందర్భం.